నేరాలు చేయడం కాదు, చేయాలన్న ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టాలి. రౌడీలు తోక జాడిస్తే కత్తిరించి పారేయాలి. ఎక్స్ట్రాలు చేస్తే ఎక్కి దిగడమే. ఇది నెల్లూరు జిల్లా పోలీసుల లేటెస్ట్ స్ట్రాటజీ. పీడీ యాక్ట్లు, బహిష్కరణలు అంటూ వీలైనన్ని అస్త్రాలు బయటకు తీస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో యాక్టివ్గా ఉండే రౌడీ షీటర్లపై నిఘా ఉంచుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇలా ప్రతి విషయంపైన ఎంక్వైరీలు నడుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా వేదాయపాళెం పరిధిలో నేరాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో పాత ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ముగ్గురుపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అలాగే కొత్త ఎస్పీ అజిత బాధ్యతలు స్వీకరించిన అనంతరం నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరికొందరిపై చర్యలు తీసుకున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో 5 కంటే ఎక్కువ నేరాలు చేస్తే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. అలాగే జిల్లాలోని స్టేషన్ల వారీగా టాప్ 20 రౌడీ షీటర్ల లిస్టును సేకరిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంపై దృష్టి పెడుతున్నారు. నిందితుల్ని పట్టుకోవడం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇటు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే మహిళా సమస్యలతో పాటు రౌడీ షీటర్ల ఆగడాలపై వచ్చే ఫిర్యాదులపై కూడా మహిళా ఎస్పీ ఫోకస్ పెట్టారు. అంతేకాదు డిపార్ట్మెంట్లో కూడా అవినీతి సిబ్బంది మీద కూడా ఓ కన్నేసి ఉంచడంతో కరప్టెడ్ ఖాకీల్లో కలవరం మొదలైందని టాక్ నడుస్తోంది.